తెలియచేస్తూ మనకి ఇటు సమయాన్ని కేటాయించినటువంటి సోదరులు రవి గారికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియచేస్తూ రాత్రి యందు క్లాసులో ఉన్న నిన్న పగటకాల సమయంలో కూడా తరగతుల్లో పాల్గొన్న మరలా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉదయాన్నే లేచి సిద్ధపడి సమయానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయమందు మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మన పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాము. మన పాఠములోనికి వెళ్ళే ముందుగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళలో రాయగలిగి నోట్బుక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. రాయగలిగి 1, 2, 3. ఓకే, సిద్ధు 3 పుస్తకాలు ఏమా చివరున్నాయి చూడు. 1, ఈ బుక్స్లో మీరు వేరే ఏ విషయాలు రాయకూడదు. చెప్పబడిన పాఠాలే స్పష్టంగా సీరియల్గా ఉండాలి. 4 తీసుకెళ్ళాలి. నాగేశ్వరరావు సీరియల్గా ఉండాలి. ఒకవేళ మేము చెక్ చేసినా అందులో స్పష్టంగా ఉండాలి. పేజీలు ఎప్పుడూ కూడా మీరు చెంపొద్దు. రెండవది, దాంట్లో వేరే విషయాలు ఏమీ రాయొద్దు. మూడవది, ఆ బుక్ అట్ట కూడా చిరగకూడదు. దానివల్ల అంటే మీకు దేవుని మీద, దేవుని వాక్యం మీద ఎంత శ్రద్ధ ఉందో అనేది మీ పుస్తకం చూస్తే కనపడద్ది. కనుక ఆ బుక్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. ఆ పుస్తకం అయిపోతే కొత్త పుస్తకం ఇచ్చేస్తారు, పోతే ఎవరు. అర్థమైందా? అయిపోయిందని చూపించండి. ఎన్ని పుస్తకాలైనా మనం తీసుకోగలుగుతాం, రవి గారు ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచండి. తర్వాత వాటిని రివిజన్ చేయండి. చక్కగా రాత్రి మా చెల్లి ఫోన్ చేసింది, క్లాసు విని వెళ్ళి తనకు డౌట్ ఉంటే బండి మీద వెళ్తాను ఆలోచించి ఆ డౌట్ మరలా ఫోన్ చేసి అడిగింది సహోదరి. నిజమే, అంత ఆసక్తి మీరు కలిగి ఉన్నారు. అమ్మ, నీ డౌట్ ఆయనకి చెప్పాను కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకి దాన్ని సంపూర్ణంగా వివరిస్తారు. మీరు రాత్రి వినటువంటి వాక్యము శ్రద్ధగా వింటే అది మనసులో ఉంటుంది. అది మన మనసులో ఉంటే దేవుడు మనలో ఉన్నట్లే. అలా రాత్రి వినటువంటి దాన్ని రాత్రే విడిచిపెట్టి వెళ్ళిపోలేదని చాలామంది ఒక జోక్ చెప్తారు. దేవుడు మనిషికి నోరు ఒకటే ఇచ్చాడు, చెవులు 2 ఎందుకు ఇచ్చాడని. చెవులు 2 ఎందుకు ఇచ్చాడంటే ఒక చెవితో వినేయటానికట్ట, ఒక చెవితో వదిలేయటానికట్ట. దానికా 2 వినటానికేనా? ఇప్పుడు 2 వినటానికే వాడుతున్నారో, ఒకటి వినటానికి ఒకటి వదిలేయటానికి వాడుతున్నారో, నేను అడిగే ప్రశ్నకు మీరు చెప్పే సమాధానాన్ని బట్టి అర్థమైపోద్ది. ఫస్ట్ బెంచ్లో ప్రశ్న, మనం పితరుల యుగాన్ని ప్రారంభించుకున్నప్పుడు పితరుల యుగములో ప్రారంభంలో ఆదికాండం యొక్క చరిత్ర భాగంలో ఆదికాండం యొక్క గ్రంథకర్త ఎవరు? ఫస్ట్ బెంచి అంటే ఫస్ట్ బెంచియే. బుక్ ఓపెన్ చేయదు. మోషే గారు దాని గ్రంథకర్త. సరే, చాలా స్పీడ్గా అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి సెకండ్ బెంచి వాళ్ళకి. ఆదికాండాన్ని మోషే ఏ కాలంలో రాశాడు? సంవత్సరం క్రీస్తు పూర్వము 1500 సంవత్సరంలో ఆదికాండము రాయబడింది మోషే గారి ద్వారా. ఆ తదుపరి మా ఫస్ట్ బెంచీలో పురుషుల్లో మోషే గారు ఎన్ని పుస్తకాలు రాశాడు? 5. ఏంటవి? ఆదికాండ, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మీరు చాలా మంచిది. తర్వాత థర్డ్ బెంచి, 3వ బెంచీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పవలసిన విషయం, దేవుడు సృష్టిని చేసిన క్రమంలో దేవుడు 4వ రోజు ఏం చేశాడు? 3వ బెంచి వాళ్ళు 4వ రోజు చెప్పాలి. 4వ రోజు ఏం చేశాడు? మీరు 4వ బెంచి కాదనుకుంటున్నాను నేను, 3వ బెంచి కాదు కదండి. 3వ బెంచి చెప్పండి. సరే, రత్నం గారు చెప్తున్నారు, చెప్పండి అమ్మా. సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు 4వ రోజు చేశాడు. ఇప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో మా బ్యూలాక్ ప్రశ్న, దేవుడు 6వ రోజు ఏం చేశాడు? 6వ రోజు
6వ రోజు. ఓకే, వేరే వాళ్ళు చెప్పారు. దేవుడు పశువులను, జంతువులను, మృగాలను, తర్వాత ఫైనల్గా మానవుని దేవుడు తయారు చేశాడు. ఈ క్రమాన్ని అయితే మనం చూస్తాము. ఇప్పుడున్నటువంటి ఈ వాక్య భాగంలో, ఈ ఆదికాండం యొక్క భాగంలో మనం పరిశీలన చేసిన దానిని బట్టి దేవుడు మానవుని కొరకు సంకల్పాన్ని చేసినప్పుడు దేవుడు మానవుని సృష్టించాలని ఎప్పుడు నిర్ణయించాడు? గ్రేసీ, దేవుడు మానవుడిని తయారు చేయాలని ఎప్పుడు నిర్ణయించాడు? భూమిని చేసిన తర్వాత, ఆకాశం చేసిన తర్వాత ఎప్పుడు నిర్ణయించాడు? గ్రేసీ అన్నానండి. భూమి చేసిన తర్వాతే మానవుని చేద్దాం అనుకున్నాడా? భూమి చేయకముందే మానవుని చేద్దాం అనుకున్నాడా? ఆనంద గారు చెప్తున్నారు. అంటే జగత్తు పునాది వేయబడకమునిపే దేవుడు మానవుడిని తయారు చేయాలని సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మా ఆనందరావు గారి ప్రశ్న, జగత్తి పునాది వేయబడకమునిపే ఉన్నటువంటి కాలాన్ని ఏమని పిలుస్తాం? అదే అని పిలుస్తామంటారా? ఏమని పిలుస్తాం? నిత్యత్వము, ఇంగ్లీష్లో ఎటర్నిటీ, అనగా ఆది అంతము లేనటువంటి కాలంగా దాన్ని మనం పిలుస్తాము. ఇప్పుడు ఇందులో మా అజయ్ గారికి నిత్యత్వములో ఎవరున్నారు? దేవదూతలు. ఈ నలుగురు ఉన్నప్పుడు విధానాన్ని మనమైతే చూస్తాము. ఈ నిత్యత్వంలో దేవుడు మనుషులని ఎవరిని బట్టి చేయాలనుకున్నాడు? సోదరులు జ్యోతి గారు, యేసుక్రీస్తుని బట్టి మనుషులను తయారు చేద్దామని దేవుడు అనుకున్నాడు. బ్యూలా చైరు కూడా టేసేయండమ్మా, జెంట్స్ వస్తున్నారు కదా. చిన్నమ్మ నీ చైరు కూడా టేసుకో, నీ చైరు తీసుకెళ్ళిపోమ్మా, అటు వేసుకోండి. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనము మన తరగతిని ప్రారంభించుకుందాం. చాలామంది 2 చెవులు వాడారు. 2 చెవులు ఒకే దానికే వాడారని నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మనము పితరుల యుగము అనేటువంటి పాఠములో మనకి 2 సంవత్సరాల కోర్సు అయినా నెలకి 2 రోజుల క్లాసే కనుక దీన్ని స్పీడ్గా మీకు నేర్పించాలి. కాబట్టి పితరుల యొక్క ప్రారంభాన్ని, దాని యొక్క ముగింపుని వాక్య ప్రకారంగా నేను మీకు నేర్పించాను. అది మా సుబ్బారావు గారు స్పష్టంగా చెప్పగలరు. పితరుల యుగము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? పితరుల యుగం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు ఇది పితరుల యుగముగా మనం చూస్తున్నాము. సోదరులు ఇప్పుడే ఫోన్ మాట్లాడి వచ్చారు కదా, అది బాగా చెప్పగలరు. సరే, ఇప్పుడు ఈ పితరుల యుగములో ఆ పితరుల యుగం యొక్క సన్నివేశాలు మనకు అర్థం అవ్వాలి అంటే అసలు దేవుడు మానవుని ఎందుకు చేయాలనుకున్నాడు, మానవుని చేయటములో గల దేవుని ఉద్దేశం ఏంటి అనే దాన్ని, దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని రాత్రికాల సమయంలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు పితరుల యుగంలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి మనం ధ్యానించుకుంటాం. ఈ వ్యక్తులలో కూడా ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం. అలాంటి ముఖ్యమైన వ్యక్తులలో ఆదికాండం 1వ అధ్యాయంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఇక్కడ బోర్డు మీద మీకు ఒక చార్ట్ వేశారు. ఇప్పుడు ఎవరు రాసుకునే ప్రయత్నం చేయొద్దు, ఆల్రెడీ రాసుకుంటే పర్లేదు, కానీ చెప్పేటప్పుడు వినండి, తర్వాత దాన్ని రాసుకుంటే మీకు అర్థమవుద్ది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే పదాన్ని చూస్తాం. అంటే సమస్తానికి సృష్టికర్త దేవుడే. అలా దేవుడు భూమి ఆకాశమును సృజించిన తర్వాత ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు చేసిన పని ఏం చేశాడు? ఆయన దేవుడు తన స్వరూపమందో తన పోలుక చొప్పున నరులను చేయుదుము అనే పదం రాయబడుతుంది అక్కడ. అంటే దేవుడున్నాడు నిత్యత్వములో. ఆ దేవుడు సమస్త జీవరాశుల్ని నోటి మాట చేత కలుగునుగాక అంటే కలిగింది. కానీ దేవుడు మనసులో కలిగి ఉన్న కోరిక క్రీస్తు లాంటి పిల్లలు కావాలని. క్రీస్తు లాంటి పిల్లలు కావాలి కనుక ఆ పిల్లలను తన స్వహస్తాలతో తయారు చేద్దాం అనుకున్నాడు.
ఆ పిల్లలకు మాత్రమే తన రూపాన్ని ఇద్దామనుకున్నాడు దేవుడు. భూమి మీద దేవుని స్వరూపం కలిగినటువంటి జీవి ఎవరంటే మానవుడు మాత్రమే. దేవుని యొక్క స్వరూపము సృష్టిలో ఏ జీవరాశికి లేదు. మనకు మాత్రమే దేవుని రూపం ఉంది. మనకు మాత్రమే దేవుని రూపం ఉందంటే ఆ రూపం ఏది? మనలో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి కనిపించేది, 2 కనపడంది. ఏంటది? శరీరము, 2 ఆత్మ. దేవుడు తన స్వరూపములో మానవుని చేశాడంటే దేవుని యొక్క స్వరూపము శరీర రూపమా, ఆత్మ రూపమా? అంటే ఈ శరీర సంబంధమైన రూపం దేవునిది కాదు. దేవునికి మనకలాగానే ఈ శరీర సంబంధమైన అవయవాలు ఉండవు. ఇలాంటి శరీరమే దేవుడికుంటే ఆయనకి మనకలాగే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది, ఆయన మనకలాగే మధ్యాహ్నం భోజనం చేయాల్సి వస్తుంది, ఆయనకి మనకలాగే వయసు అయిపోద్ది. కనుక దేవుని స్వరూపం అంటే ఈ శరీరం దేవుని స్వరూపం కాదు. దేవుని స్వరూపం అంటే ఆత్మ. ఆత్మకి ఆది లేదు, అంతము లేదు. ఆ స్వరూపాన్ని దేవుడు మానవుని యొక్క దేహములో పెట్టాడు. అలా దేవుడు తన స్వరూపమందు చేసినటువంటి మొదటి మానవుడు ఎవరంటే ఆదాము అని మనం చూస్తాము. మొదటి మానవుడుగా ఆదాము అని మనం చూస్తాము. అనగా ఆదాము అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి ఎర్రని వాడు అని అర్థము. ఆదాము అనగా ఎర్రని వాడు అని అర్థము, లేక మనిషి అని అర్థము. కనుక దేవుడు నేల మట్టి నుంచి ఒక బొమ్మను తీసి ఆ బొమ్మలో తన ఆత్మను ఊది అప్పుడు నరుడు జీవాత్మగా చేయబడ్డాడు. దేవుని నుండి వచ్చిన మొదటి మానవుడు ఎవరంటే ఆదాము. మీకు అర్థమవుతుంది కదా? ఈయన దేవుడి నుంచి వచ్చాడు. మరి అవ్వ స్టోరీ చెప్పను నేను, అందరికీ తెలుసు కాబట్టి, టైం లేదు కాబట్టి. కనుక దేవుడు ఆదాము దేవుడిలోంచి వస్తే ఆదాములో నుంచి అవ్వ వచ్చింది. అంటే మీరు ఈ రోజు నుంచి వెనక్కి తీసుకుంటా అంటే ఇక్కడ మా డేవిడ్ సన్ గారు ఉన్నారు. ఆయన వంశాన్ని తవ్వుకుంటా వెళితే వాళ్ళ తాతగారు తవ్వుకుంటూ వెళితే ఫైనల్గా అందరికీ పెద్ద తాత ఎవరంటే ఆదాము. అందరూ కూడా ఆయన నుంచే వచ్చారు. ఈ ఆదాము అనే పేరు బైబిల్లో మాత్రమే కాదు, ప్రతి పురాణ గ్రంథాల్లో కూడా ఉంటుంది. మొదటి మానవుడు ఆదాము అనేది ప్రతి గ్రంథములో కూడా ఉంటుంది. మత గ్రంథాల్లో కూడా ఉన్నటువంటి పాఠములో మొదటి వ్యక్తి పేరు ఏంటంటే ఆదాముగానే మనం చూస్తాం. కనుక దేవునిలో నుంచి ఆదాము వచ్చాడు. ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము పక్కటెముకలో నుంచి ఏం చేశాడంటే అవ్వను తయారు చేశాడు. ఎందుకని అవ్వను చేయటానికి దేవుడు మరలా ఆదాములో నుంచే మాంసం తీయాలి, ఆదాములో నుంచే ఎముకను తీయాలి, ఆదాము ద్వారానే అవ్వను ఎందుకు తయారు చేయాలి? ఇక్కడ ఆయన ప్లాన్ ఏంటి? ఆదాముని మట్టితో చేశాడు, మరి అవ్వను కూడా ఇంకొక బొమ్మ తీసుకుని మట్టితో చేయొచ్చు. మరి ఎందుకు దేవుడు ఆదాము నుంచి అవ్వను తీసే ప్రాణం చేశాడు తప్ప ఇంకొక బొమ్మ ఎందుకు చేయలేదు? మట్టి లేక. ఆయన సంకల్పం ఏంటో తెలుసా? స్త్రీ పురుషులు అనేటువంటి వారు ఏక శరీరమై ఉండాలి. ఒకటి, భార్య ఎప్పుడూ కూడా భర్తలోంచి వచ్చింది కాబట్టి భర్తలోంచి వచ్చిన భార్య తన భర్తకు లోబడాలి, దేవునిలోంచి వచ్చినటువంటి భర్త దేవునికి లోబడాలి. అందుకే మనం అనుకుంటాం స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి దేవుడు అని మాట్లాడుకుంటాం. ఇలాగ దేవుడు మొట్టమొదట ఆదామును చేశాడు, ఆదాము నుంచి అవ్వను తయారు చేశాడు. వీరిరువురిని తయారు చేసిన ఈ ఆదాము అవ్వల చరిత్ర ఆదికాండము 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను మనం చూస్తాం. ఆ చరిత్ర భాగం అంతా మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే మీకు అందరికీ వాక్యం బాగా తెలుసు. కానీ అందులో ఒక్కొక్క ప్రశ్న మనకు ప్రశ్నార్థంగా ఉన్న దాన్ని మాత్రమే ధ్యానించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అందులో చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆదాము అవ్వలను చేసిన తర్వాత అన్నీ తినండి కానీ ఒక వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. దాని పేరు జీవవృక్ష ఫలం తినొద్దు అన్నాడా? జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పలేదు.
మంచి చెడులు తినిపించే వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దన్నాడు. ఇక నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర జీవవృక్ష ఫలాన్ని తినుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. దాన్ని తినొద్దని ఆంక్ష పెట్టలేదు అక్కడ పాపం. అన్ని ఫలాలతో కలిపి అయి ఉన్నాయి. వాటితో పాటు కూడా వీళ్ళు దాన్ని తినుంటే వేరేగా ఉండేదేమో. కానీ మన బుద్ధి, మానవ బుద్ధి ఎలాంటిదంటే ఏది చేయొద్దంటే అదే చేయాలనుకుంటాం. పిల్లలైనా మీరు చూడండి, 4 బిస్కెట్ ప్యాకెట్లు ఒక తోట పెట్టి ఈ 3 తిని కానీ ఆ బిస్కెట్ మాత్రం ముట్టుకోవద్దంటే ఆడు ఈ 3 ముట్టుకుంటూ దాని ఇంకే చూస్తాడు. అదొక స్వభావం. అలాగే ఆదాము విషయంలో కూడా జీవవృక్ష ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్పలేదు. కానీ మంచి చెడులు తెరిచే వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు, తినమని నీవు నిశ్చయముగా చస్తావు అని చెప్పాడు. ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు సమస్త వృక్ష ఫలాలను పెట్టి మంచెడు వృక్ష ఫలాన్ని కూడా పెట్టి దాన్ని తినొద్దని దేవుడు చెప్పాడంటే దేవుడు చెప్పటం గల ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు దాన్ని తింటారని దేవుడికి ముందే తెలుసా తెలీదా? జీవవృక్ష ఫలాన్ని, మంచెడు తెలివించే వృక్ష ఫలాన్ని కూడా పెట్టిన తర్వాత వారు దాన్ని తింటారని దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. దేవుడికి ముందే తెలిసినప్పుడు దాన్ని పెట్టడం ఎందుకు? అక్కడ ఆ చెట్టు పెట్టడం ఎందుకు? ఆ తర్వాత మరలా దాన్ని తినొద్దని చెప్పటం ఎందుకు? తిన్న తర్వాత వాళ్ళ పాపం చేశారని వాళ్ళు శపించి ఏదైనా తోటలో గెంటేయటం ఎందుకు? తెలియక అంటే తెలుసు ఆయనకి. మరి తెలిసినప్పుడు చెట్టు పెట్టడం ఎందుకు? చెట్టు పెట్టిన తర్వాత తినొద్దని చెప్పటం ఎందుకు అనేటువంటి ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే, అందుకే నిన్న మీకు ఒక పెద్ద పాఠం చెప్పాను. భూమి మీదకి మానవుడిని దేవుడు పంపటానికి గల కారణం ఏంటి? పరీక్ష కొరకు వస్తున్నాడు. దేని కొరకు? పరీక్ష కొరకు వస్తున్నాడు. టెస్ట్ కోసం వస్తున్నాడు. ఇప్పుడు ఆదాముకి మొదటి టెస్ట్ ఏంటో తెలుసా? అసలు మంచి చెడ్ల తెలివి వృక్ష ఫలమే లేదు కాబట్టి ఆదాము దానిని తినలేదు. అప్పుడు గొప్పవాడవుతాడా? మంచెడులో తెలివించే వృక్ష ఫలం ఉంది, అయినా ఆదాము దేవుని మాటలు బట్టి తినలేదు, అప్పుడు గొప్పవాడవుతాడా? చెట్టు పెట్టకుండా వాళ్ళు తినకపోవటం గొప్ప కాదు, చెట్టు ఉండి కూడా తినకపోవటంలో వాళ్ళు పాస్ అవటాన్ని మనం చూస్తాం. కానీ మానవుని యొక్క నైతిక స్వభావాన్ని బట్టి వారు దానిని తింటారని దేవుడికి ముందే తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు పెట్టాడు? దీనికి ఒక సామెత వాడతారు పెద్దలు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. అంటే బురదలో కాలు వేయటం ఎందుకు, వేసిన తర్వాత కడుక్కోవటం ఎందుకు, మానవుని చేయటం ఎందుకు, వాడు పాపం చేసినప్పుడు మళ్ళీ వాడి కోసం క్రీస్తుని పంపటం ఎందుకు? ఇదంతా ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన టెన్షను, ఎందుకు దేవుడు ఆదాము విషయంలో అలాగ ఎందుకు తయారు చేశాడు అని అంటే, ఇది దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమ. ప్రేమ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అది మీకు అర్థం కావాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ మా అనిల్ ఉన్నాడు. అనిల్ ఇప్పుడే కాలేజీకి వెళ్తున్నాడు, మా నందమూరి అనిల్. సరే, అనిల్ని నువ్వు జీవితంలో పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని అడిగాను అనుకో, చేసుకుంటాడా చేసుకోనంటాడా? చేసుకోనంటాడా? వివాహం చేసుకోనంటాడా? అంటే ఎవరినైనా ఎవరినొస్తుంది వివాహం చేసుకుంటావంటే నేను చేసుకుంటానంటాడు తప్ప నేను అలాగే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతానన్నాడు. అంటే వివాహం చేసుకుంటాను అని ఆశపడుతున్నాడంటే వివాహం అయితే కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసా తెలీదా? పెళ్ళి చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మమ్మీ విషయంలో, వాళ్ళ డాడీ విషయంలో, వీళ్ళ చదివించే విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ బాధలన్నీ చూస్తూ ఉంటాడు. కుటుంబాన్ని పోషించాలి, పనికి వెళ్ళాలి, మాటలు పడాలి, పిల్లలకు కావాల్సిన అన్నీ సమకూర్చాలి, కష్టపడాలి, ప్రశాంతత ఉండదు అనే ఆలోచన అంతా తెలుసు. వివాహం అయితే ఇబ్బందులు వస్తాయని తెలుసు కూడా ఒక యవనస్తుడు వివాహం ఎందుకు చేసుకుంటున్నాడో తెలుసా? కష్టాలు బాధలు ఎన్నొచ్చినా నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది అనేటువంటి ఆశతో. ఏముంటుందని? ఒక కుటుంబం ఉంటుందని ఆశ, ప్రేమతో. అలాగే దేవుడు కూడా మానవుడు పాపం చేస్తాడని తెలిసినా వాడిని పాపము నుంచి కష్టమైనా నా కుమారుని పంపించైనా, కుమారుని బలిచ్చి అయినా వాడిని మరలా పరిశుద్ధపరచుకొని నాకు పిల్లలుగా చేసుకోవాలి అనేటువంటి ప్రేమ. దేవుడికి ముందే మానవుడు చేస్తే వాడు పాపం చేస్తాడని తెలుసు, వాడు పాపం చేస్తే వాడు పాపానికి క్రీస్తుని పంపించాలని తెలుసు.
ఇవన్నీ దేవుడు తెలిసినా ఎందుకు మానవుడు చేశాడంటే ఆయనకి పిల్లలు కావాలి. ఈయనకి ఎలాగైతే నాకు భార్య పిల్లలు కావాలనుకున్నాడో ఆయన కూడా నాకు పిల్లలు కావాలనే ఉద్దేశంతో దేవుడు మనుషులను ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి దేవుడు మొట్టమొదట ఆదామును అవ్వను ఏర్పాటు చేశాడు. వారి ఇరువురు పాపం చేసినప్పుడు వారి పాపాన్ని బట్టి అక్కడ దేవుడు వారిని శపించి ఏదైనా తోటలోంచి వాళ్ళని బయటికి పంపించేశాడు. అక్కడ ఇంకొక ప్రశ్న ఉంటుంది, ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చస్తారు అని. సాతానుడు ఏం చెప్పాడు? మీరు తింటే చావరు అని. ఇక్కడ వాస్తవంగా అబద్ధం ఎవరిది? తింటే చస్తారని దేవుడు అన్నాడు, తింటే చావరని అపవాదం అన్నాడు. ఇంతకీ ఎవరు జరిగింది అక్కడ? సాతానుడిదా దేవుడిదా? దేవుడు చస్తాడని చెప్పాడు, సాతానుడు చావడని చెప్పాడు. మరి నిజంగా దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు చావలేదు కదా అనుకుంటారండి. కానీ వాళ్ళకి అక్కడ మరణం వచ్చింది. వాళ్ళు చేసిన తప్పును బట్టి అందరికీ శరీర మరణం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు మాత్రము ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారంగా పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఆత్మీయముగా చనిపోవటమే. అంటే ఇప్పుడు ఈ పాపం వలన మనుషులకు మరణము వచ్చింది. అంటే మరణము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎడబాటు. ఎడబాటు అంటే విడిపోవటం. ఎడబాటు అంటే విడిపోవటం. ఇందులో 2 రకాలు. ఒక చావు శరీరం నుంచి ఆత్మ వేరైపోవటం, రెండవ సావు ఆత్మ నుంచి దేవుడు వేరైపోవటం. ఇక్కడ ఏ సావు వచ్చింది వాళ్ళకి? రెండోది ఆత్మ సంబంధంగా వాళ్ళు పాపం చేసిన వారుగా దేవుని దృష్టిలో చనిపోయిన వారి దేవునికి వారికి మధ్య బంధం అనేది దూరం చేయబడింది. ఆత్మ సంబంధముగా వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఇలాగూ మొదటి భాగంలో దేవుడు ఆదామవ్వల ద్వారా జరిగించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఆదామవ్వలకు బైబిల్ ప్రకారముగా బైబిల్లో కయ్యను హేబేలు పుట్టారు. వీరి చరిత్ర మనకు తెలుసు, దాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైనా మీకు అర్థం అవ్వకపోతే మీరు అడగవచ్చు, అక్కడ ఏమన్నా మీకు ప్రశ్న ఉంటే. ఇలాగూ కయ్యను హేబేలు పుట్టారు. మొదట కయ్యను జన్మించాడు, ఆ తర్వాత హేబేలు జన్మించాడు. కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపేశాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రాణాలకు కొనసాగించుకోవటానికి ఈ నరహత్య చేసిన వాడిని తన సంకల్పంలో ఉంచడు. నీతిమంతుడైన హేబేలు అప్పటికే చంపబడ్డాడు కనుక ఈ ఆదికాండములో 4:25 దేవుడు 3వ కుమారుని ఇచ్చాడు. ఎవరైనా? షేతు. అక్కడ ఉంటుంది హేబేలుకు ప్రతిగా దేవుడు ఎవరినిచ్చాడంటే షేతునిచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఆ దేవుడు నుంచి ఆదాము నుంచి షేతు మనకు సీరియల్గా వస్తారు. దీని తర్వాత వీళ్ళకి ఎంతమంది పిల్లలున్నా దేవుని ప్రణాళికలో మన సీరియల్ ప్రకారం ఏంటంటే షేతే ప్రధాన వ్యక్తిగా మనకుంటాడు. ఇకతున్నటువంటి వీళ్ళిద్దరిని కూడా మనం దృష్టిలో పెట్టుకోము. ఈ క్రమంగా ఆదాము నుంచి దేవుడు షేతును ప్రత్యేకపరుచుకున్నాడు. షేతుని మనం చూస్తాము. ఈ షేతు కుటుంబంలోనే ఆ తర్వాత కాలంలో జన్మించినటువంటి వాళ్ళలో మరలా ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే హానోకు. ఆదికాండము 5:21 మనం చూస్తాము. ఆదికాండము 5:21 మన పితరులు నేర్చుకోవాల్సిన వ్యక్తులలో హానోకు అనేటువంటి ఒక ఆయన. ఈ హానోకు గురించినటువంటి సందర్భము కూడా మనకు తెలుసు. హానోకు గురించినటువంటి పాఠము వచ్చిన ఎవరికైనా తెలుసా? హానోకు దేవునితో నడిచిన కనుక దేవుడు అతనిని తీసుకొని పోయాను అనేటువంటి పదాన్ని చూస్తాం. ఇక్కడ కూడా ఒక ప్రశ్న మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. అది మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. హానోకు దేవునితో నడిచాను, దేవుడు అతనిని తీసుకొని పోయాను అంటే దీని అర్థం హానోకు చనిపోయాడా, చనిపోలేదా? ఇక్కడ కొంతమంది ఏమంటారంటే హానోకు మరణము చూడకుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు అని కొంతమంది బోధిస్తారు. ఇక్కడ గ్రంథకర్త గొప్ప చరిత్ర రాసే క్రమంలో ఆయన కొంతమంది చరిత్ర భాగాన్ని సింపుల్గా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇంతమందిలో మీ గురించి ఎవరి గురించైనా పరిచయం చేయాలంటే నేను సోదరి సునీత అంటానంతే. అలా కాకుండా ఇప్పుడు సునీత ఏ ప్రాంతంలో పుట్టింది, ఏ స్కూల్లో చదువుకుంది, ఏ కాలేజీలో చదువుకుంది, ఏ వయసులో పెళ్ళయింది, ఎంతమంది పిల్లలు పుట్టారు, భర్త ఎవరు, భర్త తండ్రి ఎవరు, తండ్రికి ఎంతమంది కొడుకులు, ఇవన్నీ చెప్పాను అనుకో
కాబట్టి నీకు అవసరమైంది ఏంటి? ఆమె ఎవరు? సునీత, అంతే. అలాగే చరిత్ర భాగంలో కూడా మోషే ద్వారా దేవుడు రాయించినప్పుడు అవసరమైన విషయాలు మాత్రమే క్లుప్తంగా రాయించాడు. ఇంకా మనకు కావాల్సిన విషయాలను దేవుడు మరింత విపులంగా రాయించాడు. ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాడంటే, హానోక్ అనే ఒక ఆయన ఉన్నాడు, అతను దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని కొనిపోయాడు అనే పదం ఉంటుంది. దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు అతను తన దగ్గర పిలుచుకున్నాడు. అంత మాత్రాన కొనిపోబడటం అంటే తీసుకుని పోబడటం, వెళ్ళిపోవటం. దీని విషయంలో అంటే సందిగ్ధంగా ఉన్నటువంటి ఈ వచనంలో దేవుడే అతన్ని తీసుకుపోయాడు మరణము చూడక అని ఈ వచనాన్ని డిక్లేర్ చేసుకోవటానికి ఎక్కడైనా బైబిల్లో ఒక వచనము మనకి ప్రశ్నార్థకంగా ఉంటే దానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరణతో కూడినటువంటి కొన్ని వచనాలు మనం కోట్ చేసుకోవాలి. అప్పుడు దాని యందు సంపూర్ణమైన అర్థం వస్తుంది. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను కొనిపోయాడు అనే పదం మనం చూస్తున్నాం. మరి దీనికంటే ముందుగా ఈ విషయం గురించి ఆలోచించాలి అంటే ఒక వాక్య భాగంలో 90వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు చేసే పని ఏంటి? నీవు కొందరి మనుషులు మట్టికి మార్చుచున్నావనందా? కొందరిని అందరినా? ఆ వాక్య భాగంలో దేవుడంట మనుషులను మట్టిలోని చేశాడు. తాను మట్టిలోని చేసిన ప్రతి మనిషిని మరలా మట్టికి మార్చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క క్రమం. దేవుడే మట్టిలోని చేసిన మనిషిని తిరిగి మరగా మట్టికి మార్చేస్తున్నాడు. కనుక ప్రతి మనిషి కూడా మరలా తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. పోనీ ఇక్కడ ఉంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేర్చబడినటువంటి అంటే మరలిపోవను. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో కూడా ఎవరి శరీరమైనా మట్టిలోంచి వచ్చిన శరీరము తిరిగి మరలేమైపోద్ది? మట్టిలో కలిసిపోవలసిందే. దీనికి హానోక్యాన రాయితీ ఉంటుందా? ఆదాముకైనా రాయితీ ఉంటుందా? చెప్తున్నాడు, మన్నైన ప్రతి దేహము కూడా మరలా మట్టిలో కలిసిపోతుంది. దేవుడే ప్రతి దేహాన్ని మంటికి మార్చుచున్నాడు. ఇంకా హెబ్రీ పత్రికలోకి వెళ్ళినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనుషులు అనేవాడికి ఖచ్చితంగా ఏముంటుంది? మరణం ఉంటుంది. ఇక్కడ వాక్యాలు స్పష్టంగా చెప్పాడు, ప్రతి దేహం మంటికి దేవుడే మార్చేస్తాడు. మన్నయ్య తిరిగి వెనకటి వల్ల మన్నైపోవద్ది. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమించడం అంటే దేవుడు ఒక క్రమాన్ని, ఒక ఆజ్ఞని ఏర్పాటు చేశాడు, నియమం. ఒకళ్ళ కోసం ఆయన నియమాన్ని మార్చడు. కనుక ప్రతి మానవుడు కూడా ఖచ్చితంగా తన దేహము మట్టిలో కలిసిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవలసిందే. కానీ ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు అతన్ని కొనిపోయాడు అంటే శరీరముతో కూడా దేవుడు అతన్ని కొనిపోడు. శరీరంతో కొనిపోతే ఈ వాక్యాలన్నీ ఏమవుతాయి? దేవుని వాక్యానికి హానోకు విషయంలో వ్యతిరేకం అవుతాయి. ఇంకొకటి, పోనీ హానోకు మాత్రమే స్పెషల్గా దేవుడు ఏదన్నా ఆఫర్ ఇచ్చాడా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూడండి. సహోదరులారా, చదివేయండి. నేను చెప్పినదేమనగా రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అంటే చూడండి, ఇక్కడ పరలోకానికి ఎవరు వెళ్ళరంట? రక్త మాంసాలు కలిగినటువంటి వాడు ఎవ్వడూ కూడా పరలోకానికి వెళ్ళడు. దేహముతో ఎవ్వడూ పరలోకానికి వెళ్ళాడు, నియమించబడింది. ఒకవేళ వెళితే పరిస్థితి ఏంటి? ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు డైలీ పొద్దున్న అయ్యేటప్పటికి హానోకి ఏం కావాలి? టిఫిన్ కావాలి.
భోజనం కావాలి. ఈ పాటికి ఆయన ముసలాడు అయిపోయి చచ్చిపోయి ఉంటాడు. పరలోకంలో దేహం ఉండదు. దేహం ఉంటే ఆకలి ఉంటుంది, వాంఛి ఉంటుంది, శరీర సంబంధమైన బలహీనతలన్నీ ఉంటాయి. కనుక పరలోకములోనికి ఏ నరుడు కూడా రక్త మాంసాలతో వెళ్ళాడు. రక్త మాంసాలు కడిగిన వాడికి ఎవరికి కూడా పరలోకానికి పాలు పంపులు అనేవి లేవు. ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళరు. కానీ ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి మరణము చూడకుండా హానోకును దేవుడు అంటే మరణము పొందకుండా దేవుడు అతను తీసుకుపోయాడు అంటే మరణకరమైన బాధను పొందకుండా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు అంతే తప్ప అసలు చావే లేకుండా దేహముతో హానోకు పరలోకం వెళ్ళలేదు. ఎవడో కూడా దేహముతో పరలోకానికి వెళ్ళడు అనేదాన్ని హానోకు విషయంలో మనం నేర్చుకుంటాము. ఆ తర్వాత హానోకు క్రమంలో ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరి లిస్టుని బట్టి చూస్తే అదే హానోకు యొక్క వంశములో నుంచి తర్వాత తరాలలో వచ్చిన వ్యక్తి ఎవరంటే నోవాహు. ఈ నోవాహును గురించిన చరిత్ర కూడా మనందరికీ బాగా తెలుసు. దీన్ని మరలా చెప్పి నేను సమయాన్ని ఏం వృధా చేయను. ఆదికాండములో 5వ అధ్యాయము 30వ వచనములో నోవాహు గారి యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. నోవాహు గారి యొక్క జన్మాన్ని మనం చూస్తాము. ఈ నోవాహు గారి కాలంలో భూమి మీద జలప్రళయం వచ్చింది. నోవాహు గారి కాలంలో భూమి మీదకి జలప్రళయం వచ్చినప్పుడు ఈ నోవాహు గారి కాలంలో మనకి వచ్చేటువంటి ఒక ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్న మాత్రమే చెప్తాను నేను. చరిత్ర మనకు తెలుసు కాబట్టి. అదేంటంటే ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఇక్కడ భూమి మీద ప్రజలు బాగా విస్తరించారు. అంటే సుమారుగా నోవాహు కాలం వచ్చేటప్పటికి కొన్ని వందల సంవత్సరాలు అయింది. వాళ్ళ వంశాలు కొన్ని లక్షలు అయ్యారు. ఇన్ని లక్షల మంది మనుషులు విస్తరించిన తర్వాత ఎప్పుడైతే జనం విస్తారంగా పెరుగుతారో ఆటోమేటిక్గా అక్కడ పాపం కూడా పెరుగుతుంది. ఇలాగ విస్తారమైన జనం పెరిగినప్పుడు ఇక్కడ ఈ వాక్య భాగం వలంట దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని తెలుసుకొని వారు తమకు నచ్చిన వారిని ఏం చేశారంట? వివాహం చేసుకున్నారంట. ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకుంటే అది ఘోరమైనటువంటి పాపముగా ఎంచబడిందంట. వాళ్ళకి వీళ్ళకి మధ్య బలార్జునని మనుషులు పుట్టారంట. అసలు భూమి మీద ఆ టైంలో బలవంతులు వాళ్ళేనంట. అటువంటి దుష్కారాన్ని బట్టి దేవుడు భూమిని నాశనం చేసేసాడంట. అంటా కాదు, వాస్తవం. కానీ ఆ నరుల కుమార్తెలు దేవుని కుమారులు ఎవరు? దీని కొంతమంది ఏమంటారంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుల కుమార్తెలు అంటే మనుషులు పుట్టేటువంటి అమ్మాయిలు. దేవుని కుమారులు అనేటువంటి దేవదూతలు ఆకాశం వైపు చూసినప్పుడు మనుషులకు పుట్టినటువంటి అమ్మాయిలు అందంగా ఉన్నారని దేవదూతలు వచ్చి మనుషుల్ని పెళ్లి చేసుకున్నారంట. మనుషులకి దేవదూతలకి పుట్టినటువంటి పిల్లలే ఈ నెఫీలీలుగాను బలవంతులుగాను చేయబడ్డారంట. ఇది ఒక రకమైనటువంటి అబద్ధ బోధ. అసలు వాస్తవికత ఏంటి? దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరై ఉన్నారు అంటే ఎవరైతే దేవుని అంగీకరించి దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా ఉంటారో, అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వారు దేవుని కుమారులుగాను, దేవుని ఎరగనటువంటి వారు నరుల కుమార్తెలుగాను చేయబడతారు. ఈ వాక్య భాగాన్ని మనం కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి మాటలో కూడా మనం చూస్తాము. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పెద్ద వచనం ఉంటుంది. ఆ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని
దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నామందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. ఇక్కడ దేవుని కుమారులు ఎవరు? ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారో, ఎవరైతే తండ్రిన దేవుణ్ణి తండ్రిగా భావిస్తున్నారో, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళేమో, భక్తి కలిగిన వాళ్ళేమో దేవుని కుమారులు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాళ్ళేమో నరులు కుమారులు, నరులు కుమార్తెలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులు అన్యుల్ని పెళ్లి చేసుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే ఎవరు పెళ్లి చేసుకున్నారు? క్రైస్తవ సంబంధమైనటువంటి వారు, క్రైస్తవులు అన్యుల్ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులు అన్యులు వివాహం చేసుకుంటే జరిగేది ఏంటి? ఆ సుబ్బారావు గారు అంటారు, పురుషుడు ఎవరన్నా చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే పురుషుడిది అధికారము కాబట్టి పురుషుడు తన భార్యను మారుస్తాడని. ఈ రోజుల్లో 90% అబ్బాయి అమ్మాయిని మారుతున్నాడా, అమ్మాయి అబ్బాయిని మారుతుందా? అమ్మాయి మార్చేంత అసలు ధైర్యంగా చెప్తున్నాడు సుబ్బారావు గారు. అంటే దేవుని ఎరిగినటువంటి పిల్లలు దేవుని ఎరగనటువంటి వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా అన్యులుగా చేయబడి పూర్తిగా విశ్వాస భ్రష్టులు అయిపోయారంట. ఇప్పుడు ఉదాహరణకి 50 మంది యవనస్తులు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ 50 మంది కూడా అసలు దేవుని సంధికి వెళ్ళినటువంటి విగ్రహారాధన చేసేటువంటి అన్యుల పిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఫైనల్గా ఆ సంఘంలో ఏం జరిగిందంటే ఈ 50 మంది యవనస్తులు రాకపోగా, ఆ 50 మందిని తీసుకురాకపోగా ఈ 100 మంది కలిసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? నడుచుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? విజయవాడ ఒకటి నడిచి వెళ్ళిపోతున్నాడు, అవుటిపల్లి ఒకటి నడిచి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని ఎరిగిన వీరు కూడా ఎగినటువంటి వాళ్ళ వల్ల అన్యులైపోయారు. తద్వారా ఎంత వాక్యము నేర్పించి రక్షణ నడిపించినటువంటి దేవునికి వాళ్ళ విషయం ఎలా ఉంటుంది? ఎంత కోపం వస్తుంది. అలాగూ దేవునికి అక్కడ దేవుని ఎరిగినటువంటి పిల్లలు దేవుని ఎరగినటువంటి వివాహం చేసుకుని వాళ్ళతో కలిసి వీళ్ళ సంబంధాన్ని కలిగి పూర్తిగా భ్రష్టులు అయిపోయారు. అలా దేవుడు చూస్తే భూమి మీద మనుషులందరూ కూడా ఏడు సిద్ధు అత్తమాలు వెళ్ళకూడదు, అట్లా బుక్స్ తీసుకోవడం. కనుక భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా అందరూ దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుని కోపం వచ్చింది. అక్కడ అంటాడు, అసలు నరులను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపమునుంది. సంతాపం అంట. ఆ మాట ఎంత బాధ అవుతుందండి. సంతాపం అంటే సంతాప సభ ఎప్పుడు పెట్టుకుంటాం? పుట్టినరోజే గృహప్రవేశానిక చచ్చిపోయినప్పుడు. అంటే బతుకుండగానే వాళ్ళ పట్ల అంత బాధ వేసింది ఆయనకి. అంత ప్రేమించి వాళ్ళ కొరకు అన్ని సమకూరిస్తే వాళ్ళు దేవుని ప్రేమను ఎరిగిన వారుగా దేవుని ప్రేమను తెలియని వాళ్ళని మార్చకపోగా, బైబిల్ తరగతులు పెడితే క్లాసు నేర్చుకునే విషయంలో కంటిన్యూగా వస్తూ బయట వాళ్ళని తీసుకురాకపోగా వీళ్ళే క్లాసు మానేది ఎలా ఉంటుందో అలాగే దేవునికి కూడా అంత బాధ కలిగింది. వెంటనే దేవుడు ప్రపంచాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కనపడింది ఎవరంటే నోవహు. అతని ద్వారా దేవుడు మరలా తన సంకల్పం నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఓడను తయారు చేయించాడు. జలప్రళయంలో నోవహుని జీవరాశుల్ని తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ నోవహు ద్వారా కుటుంబాలు కాపాడబడిన తర్వాత నోవహు ద్వారా మరలా దేవుని ప్రణాళికలో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి మొదటి మానవుడు ఎవరైపోయారంటే ఎవరు? నోవహు. ప్రపంచంలో మనుషులందరూ చనిపోయారు. నోవహు ఉన్నాడు. మళ్ళీ నోవహు నుంచి మళ్ళీ జనరేషన్ వచ్చింది. ఈయన మూల పురుషుడు ఎవడు? ఈయనకి ఆల్రెడీ ఎవరు? ఆదాము అన్నాడు. ఇక్కడ నోవహు కుటుంబంలో నోవహు గారికి 3 కుమారులు. వాళ్ళ పేర్లు ఏంటంటే షేము, హాము, యాపేతు. ఈ 3 కుమారుల్లో దేవుడు తన సంకల్పం నెరవేర్చుకునే విషయంలో ప్రత్యేకపరుచుకున్న వంశం ఎవరంటే షేము. షేము వంశాన్ని ప్రత్యేకపరిచాడు. ఈ షేము వంశంలో నుంచి దేవుడు ప్రత్యేకపరిచి ఈ షేము వంశంలో నుంచి మరలా దేవుడు తనకు ఇష్టమైనటువంటి విశ్వాసమైన కుటుంబంగా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాడు. అలా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగానికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము. ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాము. ఇక్కడ అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇక్కడ నోవహు ద్వారా మనుషులందరినీ రక్షించాడు.
ఆదికాండం 11వ అధ్యాయం వచ్చేటప్పటికి యాచేతిగా మళ్ళీ భూమి మీద మనుషులు బాగా విస్తరించారు. ఎప్పుడైతే జనం బాగా విస్తరించారో మళ్ళీ ఏమైంది? పాపం పెరిగిపోయింది. కానీ ప్రతిసారి పాపం పెరిగిన ప్రతిసారి జలప్రళయం రప్పిద్దామంటే ఆయన కోపం వచ్చినా జలప్రళయం రప్పించకూడదని ఆయనకి మనకు గుర్తు పెట్టేశాడు ఆయన. ఏంటది? ధనుస్సా ఇంద్రధనుస్సా? దయచేసి ఎవరు ఇంద్రధనుస్సు అనకండి, ధనుస్సు అది. పురాణాల్లో హిందువులు చెప్పేది ఇంద్రధనుస్సు, బైబిల్లో ధనుస్సు అని మాత్రమే ఉంటుంది. ధనుస్సుని దేవుడు గుర్తుగా పెట్టాడు. మరలా పాపం పెరిగింది. మనుషులందరూ కూడా లోకసమైనటువంటి భయంకరమైన పాపంలో బతుకుతున్నారు. అప్పుడు దేవుడు మరలా మనుషులందరూ నాశనం చేయటం కాదు, కానీ వాళ్ళకు మార్పు పొందుతారా, పొంది రక్షణ పొందుకుంటారు, లేకపోతే వాళ్ళు విడిచిపెట్టేద్దాము. ఇప్పుడు వీళ్ళ కాదు, కానీ ఉన్న వీళ్లలోనే నాకు విధేయతగా ఉండేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నామని దేవుడు ఆదికాండంలో 11వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రహాముకి వాగ్దాన ప్రకారంగా దేవుడు ఎవరినిచ్చాడంటే ఇస్సాకునిచ్చాడు. ఈ ఇస్సాకు విషయంలో కూడా గొప్ప ప్రణాళికను మనం చూస్తాము. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గారి వయసు ఎంత? దేవుడు పిలిచినప్పుడు 70 80? నేను తప్పుడు ఎగిరి కాబట్టి చెప్పట్లే మీరు. 75 సంవత్సరాలు. నేను నోటుతో చెప్తున్నా, 2 చెవులతో వినండి. రేపు మళ్ళీ ప్రశ్న అడుగుతాను నేను ఈసారి వచ్చినప్పుడు. అబ్రహాము గారి వయసు 75 సంవత్సరాలు. అబ్రహాము గారికి షారా గారికి 10 సంవత్సరాలు డిఫరెంట్. అంటే షారా వయసు ఎంత? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు షారా గారికి, 75 సంవత్సరాలు అబ్రహాము గారికి ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏమని అంటే, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను కనుక నీవు అన్యుల దేశమైన కల్దీయ దేశంలో ఉండొద్దు, నిన్ను ప్రత్యేకమైన దేశాన్ని నడిపిస్తానని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి, నువ్వు గనక నా మాట వినొస్తే నీ సంతానాన్ని భూమి మీద ఇశ్రాయేలులాగా చేస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నీ సంతానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నాడు. ఇలా చెప్పిన తర్వాత అబ్రహాం దేని ప్రణాళిక ప్రకారంగా బయలుదేరాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాము గారు వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు? 90 100? కొన్ని స్థలాల్లో ఈ అట్టుపళ్ళు పాట వేస్తారు, 70 90 100 అలా చెప్తున్నారు మీరు. కాబట్టి అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టినప్పుడు అతని వయసు 100, అప్పుడు షారా వయసు 90. కాబట్టి షారా గారి వయసు 90, అబ్రహాం గారి వయసు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరంలో ఇస్సాకు పుట్టినప్పుడు, ఇస్సాకు విషయంలో పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాముని 22వ అధ్యాయంలో నీవు నా కొరకు బలి చేయమన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం, నేర్చుకోవాల్సిన విషయం కనుక అదొకటి చెప్పి పంపించేస్తాను. అదేంటంటే, లేక 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినటువంటి కొద్ది దినాల తర్వాత నీ కుమారుని మోరియా ప్రాంతం మీద తీసుకొచ్చి నా కొరకు బలి చేయమన్నాడు. అప్పుడు అబ్రహాము ఏమాత్రం ఆలోచించకుండా తన కొడుకుని బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు. ఇంకా రకంగా బలి ఇచ్చడానికి రెడీ అయిపోయాడు, కత్తి కూడా ఎత్తేసాడు. అంటే సొంత కొడుకుని అబ్రహాము బలి చేయడానికి రెడీ అయిపోయాడంటే అబ్రహాము కొడుకు మీద ప్రేమ లేదా? ఉందా? లేదా? లేక ఇప్పుడు మానీలో ఉన్నాడు సుబ్బారావు గారికి ఎంత ప్రేమో, ఎందుకంటే 18 సంవత్సరాల వివాహం అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టింది 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు పుట్టిన అనిల్ అంటే అంత ప్రేమ అయితే 100 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకు అంటే అబ్రహాము గారికి ఎంతకంత ప్రేమ. కానీ అంత ప్రేమ కలిగినటువంటి ఇస్సాకుని అబ్రహాము గారి విషయంలో నీవే నీ చేతితో నీ కొడుకుని నాకు బలి ఇచ్చేయమంటే అబ్రహాము క్షణం కూడా ఆలోచించకుండా తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే అక్కడ అబ్రహాము గారి ప్లాన్ ఏంటో తెలుసా? అనుకుంటారు చాలామంది, దేవుడు కంటే కొడుకు ఎక్కువేం కాదనుకున్నాడు కాబట్టి ఇచ్చేసాడు అనుకుంటారండి. అది ఒక రకమైన కారణమే, కానీ అసలు కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 17-19 వచనాల్లో ఉంటుంది. మీరు రాసుకోండి, అంతే, దాన్ని చదవద్దు. ఇక్కడ ఏమంటాడంటే, అబ్రహాము గారు ఇస్సాకును తీసుకుని వెళుతూ 19వ వచనంలో, ఎవడు ఆ వాగ్దానమును సంతోషం అంగీకరించానో ఇస్సాకు వలనది నీ సంతానం పడమని ఎవరి గురించి చెప్పబడనో ఆ అబ్రహాం మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వాడై. అంటే దేవుడి ప్లాన్ దేవుడికి ఉంటే అబ్రహాం ప్లాన్ అబ్రహాంకి ఉంది. అబ్రహాం ప్లాన్ ఏంటి? దేవుడు ఏమంటాడు? ఇస్సాకు నా కొరకు బలిచ్చాడా?
అప్పుడు నిజమైన విశ్వాసం గలవాడుగా మనం లెక్క కట్టొచ్చు అని దేవుడి ప్లాను. అబ్రహాం ప్లాన్ అంటే తెలుసా? నేను నమ్మిన దేవుడు నాకు ముందే చెప్పాడు, ఇష్మాయేలు వల్ల నీ సంతానం ఆశీర్వాదం పొందదు. ఇష్మాయేలుకి వాగ్దానం చేయలా, ఇస్సాకే వాగ్దానం చేశా. ఇస్సాకు వల్లనే నీ సంతానాన్ని దీవించబడతాయి అన్నాడు. ఇస్సాకు వల్లనే నీ సంతానం దీవించబడతాయని చెప్పిన దేవుడు ఇప్పుడు నా ఇస్సాకుని ఎలా చంపుతాడు? ఇస్సాకును చంపితే ఆయన వాగ్దానం అబద్ధమవుద్ది. కాబట్టి ఏం జరుగుతుందంటే అక్కడ అంటాడు కదా, నేను తీసుకెళ్ళి నరికేస్తా, మృతులను సహితము లేపగల దేవుడు నా కొడుకుని మరలా బతికిచ్చి. ఎంత అద్భుతం చూసారా? అందుకే అక్కడ 22వ అధ్యాయములు అంటాడు, మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనుషుల్ని మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు బలివ్వటానికి వెళ్ళి తిరిగి వచ్చేదము అంటాడు. ఏమంటాడు అక్కడ? వస్తాము అంటే అర్థం వస్తానల్లా అంటే ఈ ప్లాన్ ఈయనకు ఉంది పాప, ఈయన ప్లాన్ ఇందులోకి దేవుడు శోధించిన ఆయనే సహాయం చేస్తాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా చేపడ్డాడు. ఆ తర్వాత ఆ ఇస్సాకు వలన దేవుని కొరకు ప్రత్యేకమైన సంతానం ఏర్పరచబడటానికి వాగ్దానము అలాగే ప్రవచన రూపంలో ఇస్సాకు కూడా ఒక వంశంలోకి చేర్చబడ్డాడు. ఈ ఇస్సాకు తర్వాత ఇస్సాకు గారికి 2 కొడుకులు, వాళ్ళ పేర్లేంటి? యాషావు, యాకోబు, 2 కుమారులు. ఈ 2 కుమారుల్లో మన యొక్క ఆశీర్వాదానికి నీతిమంతులు ఏర్పడిన లిస్టులో ఎవరుంటారు మనకి? యాకోబుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, యాషావు ప్రత్యేకతను కోల్పోయాడు. ఇది మనం ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాము. ఇక్కడ కూడా ఒక ప్రశ్న. వాస్తవంగా ఇస్సాకు వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడు? యాషావును దీవించాలనుకున్నాడు. కానీ యాకోబు తల్లి మాట విని ఆదివారం శుక్రవారం మా జ్యోతి చెప్పినట్టుంది, చెప్పే కదమ్మా, ఈ చరిత్ర చెప్పింది మా జ్యోతి ఆల్రెడీ, సహాయం చేసినట్టే మాకైతే. కానీ ఇక్కడ యాకోబు తల్లి మాట విని చర్మ వస్త్రాలు వేసుకుని అబద్ధమాడి ఇస్సాకును వెళ్ళి మోసం చేసి ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ఇస్సాకు కళ్ళు కనపడకపోవటాన్ని బట్టి యాషావు అనుకుని యాకోబుని దీవించేశాడు. ఆ దీవెన యాచిగా తర్వాత అలాగే నెరవేరింది. యాకోబు ఆశీర్వదించిన ఇక్కడ ఇస్సాకు ఆశీర్వదించినంత మాత్రాన యాకోబు దీవించబడిపోయాడా? అక్కడ ఇస్సాకుకే కళ్ళు కనపడవా? దేవుడు కూడా కళ్ళు కనపడవా? ఇస్సాకు కనపడవు కదా. మరి ఇస్సాకు కళ్ళు కనపడవు కాబట్టి యాకోబు మోసం చేసే విషయం దేవుడు తెలిసినప్పుడు దేవుడు దాన్ని మార్చాలి కదా. మోసం చేసినప్పుడు యాకోబు ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి యాషావుకి ఇవ్వాలి. కళ్ళు కనపడని తండ్రి చేసిన తప్పుని అన్నీ చూడగలిగే దేవుడు కూడా సమర్థించాడు. దానికి అలా కారణం ఆయన ఇష్టమా? అలా చేస్తాడా అంటే దేవుడు అన్యాయం చేస్తాడా? ఎందుకు అక్కడ ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇంతకుముందు చరిత్ర భాగంలో ఈయన దాన్ని అమ్మేసుకున్నాడు. ఏం చేశాడు? హెబ్రీ పత్రికలో మనం చూస్తాం ఆ చరిత్ర భాగాన్ని. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. బిస్కెట్లు కూడా రెడీ అయిపోయినాయి, పాఠం కూడా అయిపోతుంది కాబట్టి బిస్కెట్లు తిని నెక్స్ట్ క్లాసులోకి వెళ్దాం. అక్కడ చదవండి ఒకసారి. ఒక పూట కూటి కొరకు భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి. యాషావా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి రోదన చేసి శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను. ముందు ఏం చేశాడు ఈయన? ఒక పూటి కొరకు దాన్ని అమ్మేసుకున్నాడు. ఇది జ్ఞానం ఉండగానేనా? జ్ఞానం లేక తెలిసి అమ్మేసుకున్నాడు కనుక తనకు తానుగా అమ్మేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ యాకోబు విషయంలో జరిగిన దాని విషయంలో దేవుడు మౌనంగానే ఉన్నాడు. అర్థమైంది కదా? ఒక పూటి కొరకు తాను అమ్మేసుకున్నాడు కనుక ఆయన చేసిన దాన్ని బట్టి దాని ఫలితం అతని మీదకి వచ్చింది తప్ప దేవుడైతే ఎవరి విషయంలో అన్యాయం చేసేటువంటి వాడు కాదు. ఆ తర్వాత ఈ యాకోబు గారి క్రమంలో ఈ యాకోబుకి దేవుడు ఎంతమంది కుమారులు ఇచ్చాడంటే 12 మంది కుమారులు ఇచ్చాడు. ఈ ఆదికాండము 35వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలలో 23 నుంచి 26 వచనాలలో ఈ 12 మంది కుమారుల పేర్లు ఉంటాయి. మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే ఈ 12 మంది పేర్లు కూడా ఆ బైబిల్లో చూసి ప్రతి ఒక్కరూ రాయాలి. నెక్స్ట్ క్లాసులో 12 మంది పేర్లలో 3 ఆయన పేరు 4 ఆయన పేరు అని అడుగుతాను. 12 మంది పేర్ల గురించి మీరు చెప్పాలి. 12 మంది పేర్లు ఈ వచనంలో ఉంటాయి కనుక ఆ పేర్లు మీరు రాసుకొని మీ పుస్తకంలో పెట్టుకోండి. ఇలాగ 12 మంది కుమారులలో యాకోబు సంతానంగా యాకోబు పుట్టినటువంటి
ఈ 12 మంది కుమారులకే బైబిల్లో పెట్టిన పేరేంటో తెలుసా? వీళ్ళు ఏమంటారు? ఇశ్రాయేలీయులు అనగా, ఇశ్రాయేలీయులు అనగా ఏమనాలి మనం? యాకోబు యొక్క 12 మంది సంతానము. ఇశ్రాయేలులు ఎవరంటే దానికి అది ఆన్సరు. యాకోబు యొక్క 12 మంది సంతానం ఇశ్రాయేలుగా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ 12 మంది సంతానము యాకోబు గారి తర్వాత ఈ మన యోసేపు గారి కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు దేశానికి వాళ్ళని ఎలా విడిపించాడో, విడిపించిన తర్వాత తన ప్రజలను దేవుడు ఎలా క్రమపరిచాడో నెక్స్ట్ క్లాసులో మనమైతే నేర్చుకుంటాము. మోషే వరకు ఉన్న సందర్భాన్ని మనం చూసాం. మోషే దగ్గర ఇప్పుడు ఆపుతున్నాం. నెక్స్ట్ తరగతిలో మోషే దగ్గరే మనం స్టార్ట్ చేస్తాం. ఇది పితరుల యుగం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించినటువంటి సంక్షిప్త చరిత్ర. అంటే ఇప్పుడు కింద నుంచి